హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జిబ్రానిక్స్ సౌండ్ బార్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. గతంలో ఒకసారికి ఇలాంటి సింగిల్ సౌండ్ బార్ని మనం అన్బాక్స్ అయితే చేసాం. అంటే దీంతో పాటు మనకు సబ్ వూఫర్ అయితే రాదు. అయితే ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన సౌండ్ బార్ 3800 మోడల్ అనమాట. ఇది ఒకసారికి 3850 మోడల్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది మనకి డాల్బీ డిజిటల్ ప్లస్తో వస్తే ఇది మనకి డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు 10,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఆ ప్రైస్లో చూసుకుంటే మీకు డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ సౌండ్ బార్స్ అయితే లేవని చెప్పొచ్చు ఆ రేట్లో కనుక చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు జిబ్రానిక్స్ అయితే మనకి కేవలం 11,000 రూపాయలకి వీళ్ళు డాల్బీ అట్మాస్తో సౌండ్ బార్ని అయితే అందిస్తున్నారు. సో నిజంగా మనకి ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందా, ఆ ప్రైస్కి మనం ఈ సౌండ్ బార్ తీసుకోవచ్చా లేదనేది ఈరోజు చూద్దాం. సో వీళ్ళు ఈ విధంగా కార్డ్బోర్డ్లో అయితే ప్యాక్ చేసి పంపించారనమాట. సో ఇది జిబ్రానిక్స్ మనకి అన్బాక్సింగ్ కోసం అయితే పంపించింది. ఈ బాక్స్లో మనకి మరో బాక్స్ కూడా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక కార్డ్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి అసలు బాక్స్ అయితే ఉందన్నమాట. సో బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంది. బాక్స్ మీద ఏం రాసు అనేది మీకు క్విక్గా అయితే చెప్పేస్తాను. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ అని 4K HDR సపోర్ట్తో అలాగే HDMI ఆర్క్ పోర్ట్స్ ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇన్ ఉంది. 6 స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. మొత్తం ఇందులో సరికి 6 స్పీకర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, USB పోర్ట్ ఉంది, అలాగే ఆక్స్ సపోర్ట్ ఉంది, వాల్ మౌంటబుల్ అంటే మనం గోడకు కూడా తగిలించుకోవచ్చు, HDMI 2 పోర్ట్స్ అలాగే ఆప్టికల్ ఇన్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. ఇక 32 GB వరకు మనకి మెమొరీ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే 170 వాట్స్ పవర్ అవుట్పుట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నారు. నెట్ వెయిట్ చూసుకున్నట్టయితే 3.3 kgs వరకు మనకి సౌండ్ బార్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనం ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్లోనే 2 ఎల్ షేప్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇవి వాల్ మౌంట్కి అయితే ఉపయోగపడతాయి అనమాట. సో మెటల్తో వీళ్ళైతే ఇస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్ అయితే ఈ వాల్ మౌంట్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. సో స్పీకర్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా ఉంది. షేప్ అయితే మాత్రం ఎక్సలెంట్ షేప్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట స్పీకర్ది. ఇక అలాగే ఇప్పుడు వరకు నేను అన్బాక్స్ చేసిన సౌండ్ బార్స్తో కంపేర్ చేస్తే ఈ సౌండ్ బార్ వెయిట్ ఎక్కువగా ఉంది, అలాగే సైజ్ కూడా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. సో అవుట్పుట్ కూడా మీకు అలాగే ఉంటుందని చెప్పి ఆశిద్దాం. సౌండ్ బార్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇక మనకి బాక్స్లో కవర్ అయితే ఉంది. ఈ కవర్లో ఏమున్నాయి చూపిస్తాను. సో కవర్లో చూస్తే మనకి ఒక రిమోట్ అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన సౌండ్ బార్స్లో సేమ్ రిమోట్ అయితే చూడొచ్చు జిబ్రానిక్స్ నుంచి. ఇక ఆ తర్వాత ఇక్కడ ఒక పవర్ కార్డ్ అయితే ఉంది. సో ఇది రెగ్యులర్ పవర్ కార్డే, ఎక్కడైనా దొరుకుతుంది. ఆక్స్ టు AV పిన్స్తో ఒక కేబుల్ అయితే ఇస్తున్నారు. సో మొబైల్కి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయి. వాల్ మౌంట్కి స్క్రూస్ అయితే యూజ్ అవుతాయి. ఇక 2 AAA బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్లో వేసుకోవచ్చు. అలాగే యూజర్ మాన్యువల్ ఉంది. ఇంతే ఈ కవర్లో ఉన్నవి. ఇక మీరు సౌండ్ బార్ చూస్తే మాత్రం ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి పవర్ బటన్, వాల్యూమ్ మైనస్, ప్లస్, అలాగే ఇన్పుట్ బటన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇటు పక్కన చూస్తే ఇక్కడ 3 HDMI పోర్ట్లు అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి ఆర్క్, మిగిలిన 2 వచ్చేసరికి HDMI 1, HDMI 2 ఉంది. ఆప్టికల్ ఇన్పుట్ అలాగే ఆక్స్ ఇన్పుట్, USB ఇన్పుట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి పవర్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నుండి సబ్ వూఫర్ అయితే ఇవ్వడానికి మనకి ఇంకో అవుట్పుట్ ఇచ్చుంటే బాగుండేది. మనం కావాలనుకుంటే విడిగా ఒక సబ్ వూఫర్ తీసుకొచ్చి తగిలించుకునే రకంగా. బట్ వచ్చేసరికి అది ఇవ్వలేదు. ఇక్కడ మనకు కాకపోతే దాని తాలూకా మార్క్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక టాప్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఒక స్పీకరు, రైట్ సైడ్ ఒక స్పీకరు. సో 2 అయితే మనకి టాప్లో ఉంటాయని. ఇక లెఫ్ట్ రైట్ చూస్తే ఈ విధంగా మనకి హోల్స్ అయితే ఉన్నాయి. ఇందులోంచి ఆడియో అవుట్ వస్తుంది అనుకుంటా. సో ఇలా చూపిస్తాను మీకు, ఏమైనా కనిపిస్తుందా. సో ఇవసరికి మనకి సబ్ వూఫర్ అవసరం లేకుండానే మన బేస్ అనేది అందిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మనం కనెక్ట్ చేసి సో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కొనేటప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీ లేదంటే ప్లేయర్ కానీ సో ఏదైనా సరే డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేయాలి. అప్పుడే ఇందులో నుంచి మీకు డాల్బీ అట్మాస్ అవుట్పుట్ అయితే వింటానికి ఉంటుంది. ఓటీటీలో చూస్తే అన్ని డాల్బీ అట్మాస్ ఓటీటీస్ అయితే ఉన్నాయి. అంటే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, లేకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, వీటిలో సరికి మీకు డాల్బీ అట్మాస్ వెబ్ సిరీస్ అలాగే కొన్ని మూవీస్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో సన్ నెక్స్ట్ ఇలాగ ఉన్నాయి కదా ఓటీటీలో, అందులో అయితే మీకు ఆ కంటెంట్ లభిస్తుంది. సో వాటిని మీరు డాల్బీ అట్మాస్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే సో ఆ టైంలో కూడా మీకు ఈ సౌండ్ బార్ అయితే ఉపయోగపడుతుంది.
ఓకే, నా టీవీకి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. కనెక్ట్ చేసి నేను ఫ్యూ డేస్ నుంచి అయితే యూజ్ కూడా అయితే చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసరికి నేను జీబ్రానిక్ సౌండ్ బార్ని అయితే యూజ్ చేసేవాడిని. ఇది వచ్చేసరికి 9800, ఇది కూడా డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. ఇంచుమించు దీంట్లో ఉన్న ఫీచర్సే మీకు ఈ 3850లో కూడా అయితే ఉంది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు 17,000 రూపాయలు అయితే ఉంది. దాని ప్రైస్ మీకు 11,000 రూపాయలు ఉంటుంది. రెండింటిలోనూ డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే మేజర్గా చెప్పుకోవాల్సింది దీంతో పాటు మీకు సబ్ వూఫర్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా సబ్ వూఫర్. ఈ సబ్ వూఫర్తో పాటు మీకు ఈ డాల్బీ అట్మాస్ ఉన్న సౌండ్ బార్ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు నేను ఇదైతే యూజ్ చేశాను. ఇక 3 days నుంచి నేను ఈ సౌండ్ బార్ని కనెక్ట్ చేసి అయితే యూజ్ చేస్తున్నాను. 3850 Pro. సో ఈ సౌండ్ బార్ని అయితే కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో పంచుకుంటాను అనమాట. దీనికన్నా బిఫోర్ వచ్చేసరికి ఇందులో మనకి ఇన్పుట్ సోర్స్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో దీనికి మీరు వచ్చేసరికి ఇన్పుట్ సోర్స్ మార్చుకోవాలంటే సో అక్కడ మీకు టాప్లో ఒక బటన్ ఉంది. ఆ బటన్తో అయినా మార్చుకోవచ్చు, లేదంటే రిమోట్లో మీకు ఇన్పుట్ అని ఉంటుంది, ఇక్కడ నుండి మార్చుకోవచ్చు. సో ఫస్ట్ మీకు HDMI 1 కనిపిస్తుంది, తర్వాత HDMI 2 ఉంటుంది, అలాగే బ్లూటూత్ ఉంది, తర్వాత ఆక్స్ ఉంది, ఇక అలాగే ఆప్టికల్ ఉంది, ఫైనల్గా ఆర్క్ అయితే మీకు ఇక్కడ ఉందన్నమాట. సో మీకు ఇందులో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నప్పటికీ మీరు HDMI ఆర్క్ నుంచే మీరు డాల్బీని అయితే ఎంజాయ్ చేయగలరు. విడిగా మీరు మిగిలిన పోర్ట్లు ఎన్నిట్లో పెట్టుకున్నా సరే మీకు డాల్బీ అయితే రాదనమాట. ఇంకా అలాగే వచ్చేసరికి మీకు డాల్బీ సపోర్టెడ్ ఫైల్ కూడా ఉండాలి. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అయితే ప్లే అవుతుంది కదా, సో ఇది డాల్బీ సపోర్టెడ్ మూవీ అనమాట. అలాగే నా టీవీలో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అందువల్ల మీకు ఇది డాల్బీ అయితే అందించగలదు సౌండ్ బార్. అలా కాకుండా మీరు డాల్బీ సపోర్ట్ లేని టీవీ కానీ లేకపోతే డాల్బీ సపోర్ట్ లేని ఫైల్ కానీ మీరు ప్లే చేసిన ఉపయోగం ఉండదన్నమాట. అంటే డాల్బీ అట్మాస్ అయితే ఆన్ అవ్వదు. అది మెయిన్ ఇంకా చెప్పుకోవాల్సింది. ఇక అలాగే మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక మినీ డిస్ప్లే కూడా ఇది కనిపిస్తుంటుంది. ఈ డిస్ప్లే ద్వారా మీకు ఎప్పుడైనా ఇన్పుట్ చేంజ్ చేసినా, వాల్యూమ్ పెంచినా తగ్గించినా, అలాగే బేస్ అండ్ ట్రిబుల్స్ పెంచి తగ్గించినా, అలాగే మీరు ఏదైనా డాల్బీ ఫైల్ ప్లే చేస్తుంటే అక్కడ మీకు డాల్బీ ఆన్ అయినట్టుగా అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ చిన్న డిస్ప్లేలో మీకు ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇందులో నేను ఒక మూవీని అయితే ప్లే చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను ప్లే చేసినప్పటికీ మీకు ఫోన్లో ఉండే స్పీకర్స్తో మీకు ఇది తెలియకపోవచ్చు, కానీ సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు మీకైతే కొన్ని సీన్స్ అయితే మీకు చూపిస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను చెప్పాను కదా మీకు ఒకసారికి ఇదైతే యూజ్ చేస్తున్నాను ఈ సౌండ్ బారు. దీంతోపాటు మీకు సబ్ వూఫర్ వస్తుంది కాబట్టి నాకు బేస్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అంటే మీకు ఎక్కువగా బేస్ వింటూ ఉంటాను. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మనం గాడ్జిల్లా మూవీస్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మూవీస్ ఏమైనా పెట్టుకుంటే అందులో మనకి కొన్ని సీన్స్ ఎక్కువగా బేస్ అవసరం అవుతుంటుంది. ఆ సిచ్యువేషన్లో వచ్చేసరికి సో ఇదైతే నాకు జస్టిఫై చేసిందని చెప్పొచ్చు. అక్కడ చూసుకుంటే మీకు ఈ 3850 ఏదైతే ఉందో ఈ సౌండ్ బార్ అయితే జస్టిఫై చేయలేకపోయింది. ఎందుకంటే మామూలుగా నార్మల్ తెలుగు కొన్ని సినిమాస్ని చూడడం వరకు ఓకే, కానీ ఎక్కువ బేస్ అలాగే ఫైట్ సీన్స్ ఎక్కువ ధూమ్ ధూమ్ అని వస్తుంటాయి చూసారా, డిషు. సో అక్కడ వచ్చేసరికి ఇది అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఏమనిపించిందంటే సబ్ వూఫర్ కూడా ఇచ్చుంటే బాగుండు, లేదంటే సబ్ వూఫర్కి ఏదైనా ఆప్షన్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బేస్ అయితే వస్తుంది కానీ అంత పంచిగా అయితే బేస్ అనిపించట్లేదు అని చెప్పాలంటే ఆనట్లేదు. ఆ మూవీ అక్కడ జరుగుతుంది, దానికైతే ఆనట్లేదు. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 900 సౌండ్ క్వాలిటీ కన్నా మీకు చాలా బెటర్ సౌండ్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. మ్యాక్సిమం వాల్యూమ్ 22 పెట్టుకునేసరికి రూమ్ హాల్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అంత సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సౌండ్ అవుట్పుట్ విషయంలో అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ సౌండ్ బార్తో కంపేర్ చేసుకుంటే. ఇక అలాగే మనకి డాల్బీ కూడా చూసుకుంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. మీకు యాక్చువల్గా ఈ డాల్బీ అట్మాస్ అనేది మీరు 5.1 ఛానల్తో కంపేర్ చేయడానికి ఉండదు సౌండ్ బారీ. సో వీళ్ళేదో అడ్వర్టైజ్మెంట్ కోసం అయ్యి మొత్తం అంత సరౌండ్ వస్తుంది అంటారు, కానీ బట్ వచ్చేసరికి
వచ్చేసరికి విడిగా చెప్పుకోవాలంటే సౌండ్ బార్స్ 5.1 ఛానల్ 7.1 ఛానల్ అయితే రీప్లేస్ చేయలేవు. ఓకే, డాల్బీ అట్మాస్ అయితే మనకు కొద్దిగా తెలుస్తుంది కానీ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అయితే లేదు. అంటే డాల్బీ మీరు డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ యూజ్ చేస్తుంటే అక్కడ మీకు దీని తేడా తెలుస్తుంది, అట్మాస్ తేడా తెలుస్తుంది. కానీ అలా కాకుండా మీరు 5.1 ఛానల్ కానీ 7.1 ఛానల్ కానీ వాడుతున్నప్పుడు ఇది వాడితే మాత్రం మీకు ఆ తేడా అయితే తెలియదు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం మంచి సౌండ్ బార్ అని చెప్పొచ్చు. వాల్యూమ్, అవుట్పుట్ కానీ కొన్ని ఫీచర్స్ చాలా ఎక్సలెంట్ అవుతున్నాయి. జస్ట్ నాకు మిస్ అయింది ఏంటంటే ఆ సబ్ ఓపర్ కూడా ఇచ్చేస్తుంటే బాగుండేది. లేదంటే సబ్ ఓపర్ ప్లేస్లో అంటే ఆ పిన్ అయినా ఇచ్చుంటే మనం విడిగా సబ్ ఓపర్ పెట్టుకునే ఆప్షన్ ఉండేది. సో అది లేకపోవడం నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. సౌండ్ బార్ ప్రైస్ చూస్తే 11,000 రూపాయలు ఉంది. సో ఇక్కడ నేను వంక కూడా పెట్టడానికి లేదు, ఎందుకంటే నేను చాలా వరకు సెర్చ్ చేశాను. మనకి ఆ ప్రైస్లో 11,000 రూపాయల ప్రైస్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మీ బడ్జెట్ 11,000 రూపాయలు అయితే కొనుక్కోదగ్గ సౌండ్ బార్ అని చెప్తాను. మీకు డాల్బీ అట్మాస్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇందాక చెప్పిన కొన్ని ఉన్నాయి కదా కాన్స్, సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని తీసుకుంటే. లేదు మీకు డాల్బీ అట్మాస్తో పాటు సబ్ వూఫర్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీకు 9800 అయితే రెడీగా ఉంది. సో ఇది కూడా తీసుకోవచ్చు. రెండిట్లోనే సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే వాల్యూమ్ పరంగా చూసుకుంటే కొంచెం పీక్ లెవెల్ వాల్యూమ్ మీకు 3850లో అయితే పీక్ లెవెల్ వాల్యూమ్ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే సౌండ్ బార్ సైజ్ కూడా పెద్దది ఉంది. అలాగే అందులో సరికి బిల్టిన్ వాళ్ళు సబ్ వూఫర్ అంటే డ్రైవర్ని అయితే ఇచ్చారంటున్నారు, బేస్ డ్రైవర్ని. సో అందువల్ల మీకు కొంచెం ఎక్కువగా అదే అయితే అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు జీబ్రానిక్స్ లేటెస్ట్గా లాంచ్ చేసిన 3850 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అన్బాక్సింగ్ చూసి అలాగే సౌండ్ బార్ ఏ రకంగా ఉందనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.